సింగారం, మా మామయ్య ఎప్పుడు చచ్చిపోతే అప్పుడు నీ ఒళ్ళంతా బంగారంతో సింగారం చేస్తాను. ఈ ఆస్తి అంతా నీది కాదు, ఈ ఇల్లంతా నీది కాదు, మరెందుకు అలా భయపడి చూస్తావు అమ్మా? ఏం లేదు, మా మామయ్య చంపేస్తాడు. నీకు సిగ్గులేదు? నువ్వు మగాడు కదా? మగాడిని. నాకు సిగ్గుంది. మా మామయ్య పాకం పడతాను చూస్తాడు. అయ్యో, ఏమిటిది? ఇదా? ఇది అది హల్దీ. నేను ఎంతసేపులో అది నా ప్రియురాలు, పోస్ట్ మ్యాన్ ఫాలో అయిపో. రాయట్రా, రా రా అంటాను రా. ఏమిటో వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నా? తాగుచ్చావరా? తాగాను. ఇక ముందు నీకంటే ముందు మందు తాగాలని అనుకున్నాను రా, తాగుతా. తలతలా పెడపడా మహా దూరంగా బయలుదేరావు పెళ్లి కొడుకులాగా. లాగా తొక్క బాగులాగా పెళ్లి కొడుకునే. నీకు పిల్లలు ఇవ్వడానికి ఏ తలక మాసినోడు ఒప్పుకుంటాడు రా? ఒప్పుకోపోయినా ఒప్పిస్తాను. ఆ తలక మాసినవాడు ఇక్కడే ఉన్నాడు. బంగారం బంగారం ఏమిటి వాళ్ళని చూస్తున్నావు? ఆయన నాకు తెలుసు నాన్న. తెలిసేమిటి? ప్రేమించుకున్నామని చెప్పు, పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పు. ఏమిటా సిగ్గు? ఇప్పుడు అంత సిగ్గు అవుతే ఎలా? రేపు 10 మందిలో 12లో నా పక్కన కూర్చుని ఇంకా ఎంత సిగ్గుపడిపోరు. ఏమిటా కూర్చా? నువ్వు కూతురు కాదు మామయ్య. మావయ్య మరి ఇంకేమనాలి? పిల్లలు ఇచ్చేవాడిని మామయ్య ఇంకేమనాలి? మామయ్య మావయ్య మట్టి కట్ల నీకు పిల్లలు కాదు, నా ఇంట్లో పిల్లలు కూడా ఇవ్వను. అబ్బాయి బాగానే ఉన్నాడండి. అందరూ బాగానే ఉంటారు. నీకు రాజరాజేశ్వరి నీవే కాపాడాలి తల్లి. మామయ్య, నేను బంగారాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ సైకిల్ మీద ఒట్టు, నీ పోస్ట్ బాక్స్ మీద ఒట్టు, నీ మీద ఒట్టు, మా అత్త మీద ఒట్టు. ఏమే ఎంతకాలం నుంచి దిగావు ఈ రొంపులు? రొంపు కాదు మామయ్య, అది ప్రేమ. నాన్న, ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏరా ప్రేమిస్తున్నావా? మరి ప్రేమిస్తున్నాను కదా. ప్రేమిస్తున్నావు. ఇస్తున్నాను. కట్టుబడి పట్ట వచ్చి జన్మలో కూడా ప్రేమిస్తారు. జన్మలకి తంతాను తంతాను. చూస్తాను, నేను చూస్తాను. లే ముందు ఇక్కడి నుంచి లే. అడు బయట ఉన్నాడు. ఎలా దేవి రాజేశ్వరి రక్షించు. వస్తే రాజేశ్వరి, నేను మధ్యాహ్నం భోజనానికి రాను. ఇల్లరి జాగ్రత్త, వస్తాను. అలాగే. వాడు ఉసే రాజేశ్వరి, వీడు దేవి రాజేశ్వరి. నన్ను ముఖం మీద చేత్తో కొడతాడా? పోలిగా పోలిగా ఏమిట్రా చూస్తావు? నేను రా బృందామని ఇష్టపట్టలేదా? చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా. ఏమన్నా కాయకంపలేహం ఏమన్నా తింటున్నావా? ఏమిటి పేరేమిటి? బృందామైన రా నేను. పరంధామయ్య. అవునరా, చిన్నప్పుడు మనతో క్లాస్ లో చదువుకునేటప్పుడు నన్ను ఏమండి ఏమండి అనేవాడివి. వద్దురా తను రారా అనరా అని వాడిని ముద్దుగాను. వద్దండి మీరు పెద్దవారు, అండి అండి అంటా అనేవాడి. అవునరా, నన్ను మర్చిపోయావురా. అయ్యో అమ్మా రాజేశ్వరి. రాజేశ్వరి ఏరా, ఆ రాజేశ్వరి సంబంధం ఇంకా ఏం తెగంపులు చేసుకోలేదన్నమాట నువ్వు. రాజేశ్వర ఏదో పైకి వచ్చావు, చాలా సంతోషం. ఎవరండి ఈయన? ఏమో నాకేమో తెలుసు, అదే కొట్టుబెట్టి ఆడుతున్నాను. ఏరా పోలిగా, ఈ పిల్ల రాజేశ్వరి కాదు కదా? ఎవరండి ఆ రాజేశ్వరి? నాకేం తెలుసే. అయ్యో కర్మ, రాజేశ్వరి నీ మీద పెట్టు నాకు. ఓరి పాపాత్ముడా, ఓరి పాపాత్ముడా, రాజేశ్వరిని మర్చిపోయావు అనమాట. అవును లేరా? ఓ కంచంలో తిని మంచంలో పెరిగిన మన్నే నన్నే మర్చిపోయావు. ప్రాణానికి ప్రాణంగా సమానంగా చూసుకుంటూ ఆ రాజేశ్వరిని మర్చిపోయావు అంటే నువ్వు లెక్క చెప్పలేను. పోనివరా, అందులో ఈ లోకం ఇలా పోతుంది. పోనీ. అమ్మా అమ్మా, అయితే నాకు ఇంకో అమ్మ కూడా ఉందన్నమాట. ఏమోనమ్మా, నాకు తెలిసింది మాత్రం రాజేశ్వరి ఒక్కతే. ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. అన్నట్టు మర్చిపోయాను.
నువ్వు రాజేశ్వరిని తొడ మీద కూర్చోబెట్టి నువ్వు ఫోటో తీయించుకున్నావు చూడు, ఆ ఫోటోని పెద్ద సైజ్ చేసి ఫోటో స్టూడియోలో పెట్టుకున్నాడు రావాడు. ఇలాంటి దంపతుల్ని ఎక్కడా చూడలేదే వాడు నాతో చెప్తే ఆ గొప్పతనం విని నేను చూద్దామని మళ్ళీ వచ్చాను రా. ఎందుకు చెప్పుకోనే? కాపురానికి వచ్చి ఇన్నేళ్ళైంది, ఒక్క ఫోటో నాతో తీయించుకున్నారా? మాట్లాడే బెల్లం కొట్టిన రాయిలా చెప్పండి, నా సంగతి ఎక్కడ ఉంచారు? నువ్వెవడో వస్తుంది ఇంటికి అన్నాడు. ఏదో చిన్నాడు ముచ్చట మాట్లాడుతున్నావు, నేను వచ్చాను. ఆమె నేర్పిస్తున్నావు, నువ్వు నేర్పిస్తున్నావు. ఏమిట్రా ఇట్లాంటి విషయాలు మాత్రం నేను చూడలేను. ఇంతకీ నాకు తేలిపోయింది ఆ అమ్మాయి రాజేశ్వరి గారిని. నేను వస్తాను. అమ్మా, ఇంతకీ వీడెవడో నాకు తెలియదు. ఉన్న కాసేపట్లో నువ్వు కొంపలు అంటించేసి వెళ్ళిపోతున్నాడు. నీ అడ్రస్ కనుక్కుని నీ సంగతి చూస్తాను రా. ఇప్పటికే ఆఫీసు గంట లేట్ అయిపోయింది. అయ్యో చెప్పాడో వెళ్ళి రాజేశ్వరంతో చెప్పాడు, అబద్ధాలు తెచ్చాడు. అయ్యో రా రాజేశ్వరి 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 అనుగ్రహించాలి, అనుగ్రహించాలి, తప్పదు. ఏమిటి? వీడెవడో చూడండి. ఎవడో నువ్వు? నేనెవరైతే నీకెందుకురా, నీ మేలు కోరేవాడిని. నీ పేరు ఉడుంపట్టు ఉమామహేశ్వరరావు కదా? అవును. నీ భార్య పేరు రాజేశ్వరి కదరా? అయితే రేపో మాపో నీ పెళ్ళాన్ని ఒకడు లేవ తీసుకుపోతాడు. ఆవేశపట్టుకరా అర్భకుడా, అయ్యదేవుడు అబద్ధాలను లోపలికి పోతారా, నీ కాపురాన్ని మేము నిలబడతాం. కూర్చోరా అర్భక, కూర్చో కూర్చో. పక్కింటి పోలయ్య నీ పెళ్ళాం మీద కన్ను వేశాడురా. నీకులా తెలుసు స్వామి? మాకు తెలియదంటూ ఏమీ లేదు. త్రికాల వీధిలో రాజేశ్వరి రాజేశ్వరి అంటూ జపం చేస్తున్నాడో లేదో వాడు. అమ్మయ్యో నిజమేనండి. అదిగో దగ్గరికి రా, అనుగ్రహించు. దేవి దేవి అంటూ నీ కళ్ళల్లోకి గుర్రెలా చూశాడో లేదో. చాలా నిజం. నాకెందుకు చెప్పలేదు? కాళ్ళు తీసి చూసుకోరా అర్భక, కూర్చో. రేపటికి పోలయ్య నిష్ట ముగిస్తాడు. పసుపు కుంకుమలతో మంత్రించిన మామిడి పళ్ళతో వస్తాడు. వచ్చి రోగోని నీ భార్య చేతుల్లో పెడతాడు. పెట్టి పెట్టక ముందే వాడికి ఎదురై వాడిని తన్నాలి. కుయ్యో ముర్రో అన్నా సరే కుక్కలా బాదాలి. పళ్ళు రోలు కొట్టాలి. తెచ్చిన పళ్ళు నేల పాలు చెయ్యాలి. అర్థమైందా? నాకు బలం లేదంట్రిగా స్వామి. ఆ బలమేదో మేమిస్తాం రా, చెయ్యని. ఓం కోం 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 ఓం భూం భార్ నా బలం నా మీద ఉపయోగించుకురా, ఆ బలం ఏదో వాడి మీద ఉపయోగించు. మంత్రించిన మామిడి పళ్ళు జ్ఞాపకం ఉంచుకో. పోలయ్యా, ఓ పోలయ్యా. ఏం తాత? ఏమయ్యా, నువ్వేనా పోస్ట్ మ్యాన్ పోలయ్యవి? అవును నేనే బాబు. నేను ఆఖరి బస్సు పెనుమంట వెళ్ళిపోవాలి. మా అమ్మాయి రాజేశ్వరికి మామిడి పళ్ళు బాబు. రాజేశ్వర? అదే బాబు, మీ ఇంటి పక్కన కొత్తగా కాపురానికి దిగలే ఆ పిల్ల నా పెద్ద కూతురు బాబు. అట్లాగా తాత? దానికి మామిడి పళ్ళు అంటే ఇష్టం. మా దొడ్లో చెట్టు కాయలు. జాగ్రత్తగా ఇవ్వాలి బాబు, నువ్వే ఇవ్వాలి. సంచి మర్చిపోయినా మామిడి పళ్ళు మాత్రం మర్చిపోకూడదురా బాబు. సంచి ఎందుకు మర్చిపోతాను, అన్ని ఇచ్చేస్తాను. నీ వేళ నీకు సొమ్మే జరుగుతుందిరా. వెళ్ళు బాబు. రాజేశ్వరి, తల్లి రాజేశ్వరి, నా దీవెనలు నీకెప్పుడు ఉంటాయిరా. రైట్ రైట్, పోయా పోయా పో. నీ పెరుమటి రావట్లేదు, పో పో. చెప్తా చెప్తా నీ సంగతి. రాజేశ్వరి, రాజేశ్వరి. రామ రామ, ఎంత ఘోరం. ఆ మనిషిని తెచ్చి పక్కింటారా పెట్టుకున్నాడా? రాని చెప్తాను. రాజేశ్వరి, నీకు ఇద్దామని ఒక సరుకు తెచ్చాను, చెప్పగలవా? నాకెలా తెలుస్తుంది? చెప్పలేవు. నీకు మామిడి పళ్ళు ఇష్టమని ప్రేమతో తెచ్చాను. ప్రేమతో తెచ్చారా? మంత్రించిన మామిడి పళ్ళు నీ దగ్గర ఉంటే మంత్రాల గురుగుడు నా దగ్గర ఉందరా. ఇదేం కర్మ? కర్మ పక్కవాడి పెళ్ళాన్ని కాజేయాలనుకుంటే కర్మేరా. పెళ్ళమేమిటి, కాదేయడం ఏమిటి? వాళ్ళ నాన్న మా అమ్మాయికి మరి మామిడి పళ్ళు ఇస్తే తెచ్చాను. మా నాన్న తెచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఆ వల్ల కాదు నీ కోసం వచ్చినట్రా.
అమ్మమ్మ నాన్న మరీ అవుతున్నాడు, ఒక్కసారి తలుపు తీస్తాను. అయ్యో నాన్న ఈ దెబ్బలేమిటి? అర్థమైన గడ్డి కలిసి దెబ్బగా ఇంకెంత ఉంది? నేనే గడ్డి కదవలేదు. డబ్బున్న వాడిని పక్కవాడిని చేసి ముక్కు మూత ఏకం చేస్తావా? చూసావా తడాక? ఏమిటి ఇదంతా నువ్వు చేసిందా? నేనే ఆ ముసలివాడిని, నేనే ఆ పళ్ళ పరంధామైన నేనే, ఆ దొంగ డ్రైవర్ని నేనే, ఆ మామిడి పళ్ళు ఇచ్చింది నేనే, నీ ఒళ్ళు హోనం చేయించింది కూడా నేనే. నువ్వా? అదో అదో కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, ఏడుస్తావు నీకు. ఆ ఫైల్ మని పిలవమంటాను. ఇంకెందుకు బంగారా